అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి. భూసేకరణను మానవీయ కోణంలో చూడండి. సీఎం రేవంత్ రెడ్డి. RRR కు ఒకే నెంబర్. అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి. నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలో సీఎం. 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు అంటూ ఇక్కడ ఏపీకి తర్వాత తెలంగాణకు అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారికి సంబంధించి అయితే ఇంతకుముందు అది NH9 ఉండే, నేషనల్ హైవే 9 ఉండే, తర్వాత ఇప్పుడు దాన్ని 65 అయినట్టుంది. దానికి సంబంధించి 100% ఇక్కడ నుంచి అక్కడికి కనెక్టివిటీ ఉండాలి. తర్వాత దాన్ని 6 లైన్ల రోడ్డు వేయాలని చెప్పేసి ఏదో భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ రోడ్డు పెంచినప్పుడు ఏమైతుందంటే పక్కకున్న జాగాలన్నీ కూడా పోతాయి. పోయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం గట్టిగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇస్తా అంటే వాళ్ళకి తక్కువ నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ లెక్కలు ఒకలాగా ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఒకలాగా ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. భూసేకరణపై మానవీయ కోణంలో ఆలోచించాలని, నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత మేరకు రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణంపై బుధవారం సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతున్నదని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములకు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని చెప్పేసి కలెక్టర్లకు తెలిపాడు. అయితే ఇక్కడ భూమి రేటు ఒకవేళ మార్కెట్ ధర ప్రకారమే ఒకవేళ రైతులకు ఇస్తే వాళ్ళు వేరే దగ్గర భూమి కొనుక్కోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే అట్లా కాకుండా మార్కెట్ ధరల గురించి ప్రకారం కాకుండా ప్రభుత్వ రేట్ల ప్రకారం ఇస్తే వాళ్ళు రైతులు ఇవ్వరు. నేను ఎందుకు భూమి ఇవ్వాలరా అంటారు. కాబట్టి అక్కడ మల్లన్న సాగర్కి సంబంధించి కానీ లేకపోతే కొండపోచమ్మ సాగర్కి సంబంధించి కానీ వీటిని నిర్మాణం చేపట్టినప్పుడు అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఆడ ఏమన్నా ₹1,00,00,000 భూమి పోతుంటే వానికి 5 లక్షల రూపాయలు, రైతుకు 5 లక్షల రూపాయలు ఇస్తాను. అరే అట్టెట్లా ఇస్తావు, మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. ఆ నేపథ్యంలోనే అట్లా జరగకూడదు, రైతులకు నష్టం జరగకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు.